1, 2, 3 వచనాలు చదువుకుందాము. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో మీ ముఖాంతరముల నుంచి వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు తేరి చూస్తూ ఉన్నాం నాయన. మీ వాక్యాన్ని మాకు ఇవ్వండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకున్నటకు మీ కృపను దీవించి రక్షించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథము 7, 8 అధ్యాయాల్లో ఇవ్వబడినటువంటి ఆ దర్శనాలు దానియేలు గ్రంథము 5, 6 అధ్యాయాలకు ముందే రావలసి ఉన్నది. అయితే దానియేలు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఇతరులకు కలిగిన దర్శనాలు, ఆ భావాలను గురించి వ్రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం నుంచి తనకు కలిగిన దర్శనాలను, తనకు కలిగిన ప్రత్యక్షతలను వివరిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి 6 అధ్యాయాల్లో చూసినట్లయితే ఇతరులకు కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు, చరిత్ర అనేది మనం చూస్తూ ఉన్నాము. 7వ అధ్యాయం నుంచి చూసినట్లయితే ప్రియులారా, దానియేలునకు వ్యక్తిగతంగా దేవుడు బయలుపరిచిన సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలునకు దర్శనం కలుగుతూ ఉంది, దానియేలునకు ప్రత్యక్షతలు కలుగుతూ ఉన్నాయి. ఆ ప్రత్యక్షతను ఆయన చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన దేవుని దూతను సమీపించి ఆయనతో మాట్లాడే అవకాశం కూడా దానియేలునకు కలుగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, దానియేలు కలిగినటువంటి ఆ దర్శనం ఏంటో, ఆ దర్శన భావం ఏంటో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు
నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ప్రియులారా, దానియేలు చూస్తున్నటువంటి దర్శనంలో ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, బైబిల్ గ్రంథములో సముద్రం అనేది లోకానికి, ప్రజలకు, దేశాలకు సాదృశ్యమై ఉన్నది. ఈ గాలి నలువైపుల నుంచి సముద్రాన్ని కదిలిస్తూ ఉంది. ప్రియులారా, దేశాలను ఒక్కసారి చూసినట్లయితే, లోకాన్ని ఒక్కసారి చూసినట్లయితే, ప్రపంచాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే ఏదో ఒక విధముగా ఈ లోకము కదిలించబడుతూ ఉంది. ఏదో ఒక విధముగా అలజడి రేగుతూ ఉంది. ఏదో ఒక విధముగా గలిబిలి కలుగుతూ ఉంది. ఏదో ఒక విధముగా ఆందోళన కలుగుతూ ఉంది. ప్రియులారా, నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఈ దినాన్ని వెళుతూ ఉన్నామో, ఎటువంటి స్థితిగతులు కూడా మనం వెళుతూ ఉన్నామో, ఎటువంటి భయాందోళనలు కూడా మనం వెళుతూ ఉన్నామో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. దేశమంతా, ప్రపంచమంతా ఈ వైరస్ వలన ఆందోళన చెందుతూ ఉంది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో దానియేలు గ్రంథము మనకు ఎంతో అన్వయింపును కలుగు చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అల్లాడిపోతూ ఉంది, సముద్రం అల్లాడిపోతూ ఉంది, గలిబిలి చెందుతూ ఉంది, సమాధానం లేకుండా ఉంది, ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దానియేలు చూసినటువంటి ఆ దర్శనం యొక్క సంగతిని మనం చూద్దాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదువుతారా మాట? అప్పుడు 4 గొప్ప మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ సముద్రములో నుంచి 4 మిక్కిలి మహా జంతువులు పైకి రావడం నేను చూస్తూ ఉన్నానని దానియేలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ జంతువులు ఒకదాని ఒకటి భిన్నములై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. దానియేలు ఒక మహాసముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో నుంచి మిక్కిలి భయంకరమైన 4 జంతువులు పైకి వస్తూ ఉన్నాయి. ప్రియులారా, అదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలుకు ముందుగానే దేవుడు దర్శన రూపంలో తెలియజేస్తూ ఉన్నాడు. కళ ద్వారా దేవుడు ముందుగానే దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దర్శనంలో తను చూసిన సంగతి ఏంటంటే 4 జీవులు అందులో నుంచి రావటం. ప్రియులారా, 17వ వచనంలో చూసినట్లయితే మనకు కనబడతా ఉంది ఆ 4 జీవులు 4 రాజులను అలాగే 4 రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయని. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ప్రభు పేరున నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటి అంటే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు 6 రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి ఈ 4 జంతువులు 4 రాజ్యాలను లేదా 4 రాజులను సూచిస్తూ ఉన్నాయి. అలాగే ఇదే అధ్యాయంలో దేవుడు సాతాను రాజ్యాన్ని గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ తరువాత దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు రాజ్యమును గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులారా, ముందుగానే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము, దానియేలు గ్రంథం యొక్క ప్రధాన అంశము దేవుని రాజ్యము. ప్రియులారా, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 6 రాజ్యాల గురించి మనకు తెలియచేయబడుతూ ఉంది. అందులో 4 రాజ్యాలు భూ సంబంధమైనవి, ఒక రాజ్యం సాతానుది, అంత్యమునకు దేవుడు ఏర్పరిచేది మెస్సియా రాజ్యము లేదా క్రీస్తు రాజ్యము లేదా దేవుని రాజ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంగతులను క్రమక్రమంగా మనం చూద్దాము. ప్రియులారా, ఈ 4 జంతువులను గురించిన సందర్భాన్ని మనం చదువుకుందాము. దయచేసి 4వ వచనాన్ని చదువుదాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు చూసినటువంటి ఈ దర్శనము దేవుడు నెబుకద్నెజరుకు ఇచ్చినటువంటి దర్శనానికి సమానమైనది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. మీకు ఆ సంగతి తెలుసు, ఇంతకు ముందు చెప్పి ఉన్నాను. ఆ కలలో ఒక ప్రతిమను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రతిమ వివిధ లోహములతో తయారు చేయబడింది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముఖ్యంగా నెబుకద్నెజరు చూసినటువంటి ఆ యొక్క దర్శనములో, ఆ ప్రతిమలో మొదటిది బంగారు శిరస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బంగారు శిరస్సు అనేది ప్రియులారా బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉందని ఇంతకు ముందు మనం చూసాము. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ సింహం రూపం వంటి కలిగినటువంటి ఈ ముఖము బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యాన్ని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ఆ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ సామ్రాజ్యం యొక్క ఆర్కిటెక్చర్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ సామ్రాజ్యం యొక్క సైన్య బలాన్ని గురించి మనం చెప్పుకున్నాం. బబులోను రాజు నెబుకద్నెజరు ప్రియులారా గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది, సింహము అనేది బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దానికి ఉన్న రెక్కలు అనేవి అది త్వరగా అభివృద్ధి చెందడం గురించి సూచిస్తూ ఉంది. నిజముగా బబులోను సామ్రాజ్యము ఎంత త్వరగా స్థాపించబడిందో అంత త్వరగా అభివృద్ధి చెందింది. ప్రియులారా, ప్రపంచాన్ని జయించేటువంటి ఆ యొక్క ఆధిక్యతను, ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి ఆ ఆధిక్యతను దేవుడు నెబుకద్నెజరుకు అనుగ్రహించాడు. ఆ సామ్రాజ్యము విస్తరించింది. ఆ సామ్రాజ్యము బలపరచబడింది. ఆ సామ్రాజ్యము వేగముగా అభివృద్ధి చెందింది. కానీ ప్రియులారా, తను చూసినటువంటి దర్శనములో దానియేలు అంటూ ఉన్నాడు, అయితే నేను చూస్తూ ఉంటుండగా దాని యొక్క రెక్కలు తీసివేయబడినవి. ప్రియులారా, ఎంత బలముగా అది ఎదిగిందో, ఎంత బలముగా అది అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా అది అభివృద్ధి చెందిందో ప్రియులారా, అంత వేగముగానే దేవుడు దాని రెక్కలను, దాని బలాన్ని తీసివేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. చదువుదాం ఒకసారి 4వ వచనం చదవండి. మొదటి సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. చదవండి. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబెట్టవు కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేల మీద నిలువబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుని వలె ప్రియులారా, నెబుకద్నెజరుని కూడా దేవుడు గద్దెని తిప్పి
గర్వాన్ని అణచివేసి ఒక పశువు వలె చేసి తనకు మానవ స్వభావాన్ని తిరిగి ఇచ్చినట్లుగా ముందు మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగాల్లో మనం చూసాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పవారైనా కానీ, ఎంత గనులైనా కానీ, చక్రవర్తి అయినా కానీ, ఎవరైనా కానీ దేవునికి ఎక్కువ లేదు ప్రియులారా. ఒకవేళ వారు గర్వించినట్లయితే, వారు దేవునికి వ్యతిరేకముగా ఉండినట్లయితే దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు అనడానికి నెబుకద్నెజరు యొక్క జీవితము సాదృశ్యముగా ఉంది. ఆయన మహారాజు అయ్యుండి, ఆయన గనుడయ్యుండి, గొప్పవాడయ్యుండి, సామ్రాజ్య అధిపతి అయ్యుండి ప్రియులారా, ఆయనను దేవుడు ఒక పశువులా చేసి పశువుల మధ్యలో 7 సంవత్సరాలు జీవించేటట్లుగా చేసి ఉన్నాడు. రెక్కలు తీసివేయబడి ఉన్నాయి. అది మనుష్యుని పాదముల వంటి పాదములు కలదై నేల మీద నిలవబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను సామ్రాజ్యము దేదీప్యమానంగా వెలిగింది, దేదీప్యమానంగా అభివృద్ధి చెందింది. ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంత వేగముగా పతనమైంది. దేవుడు ఆ రాజ్యాన్ని కూల్చివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం, 5వ వచనం చదువుదాం. ఆ తర్వాత వేరొక రాజ్యం వచ్చింది. రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోటి పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎలుగు బట్టి మాదీయుల పారసీకుల రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. బబులోను రాజ్యము దేవుడు అంతరింప చేశాడు. ప్రియులారా, మాదీయులను పారసీకులను ఏర్పాటు చేసుకొని బబులోను రాజ్యాన్ని నాశనం చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలుగు బంటిని పోలినటువంటి ఈ జంతువు ఆ నోటిలో 3 ప్రక్కటెముకలు కలిగి ఉందని మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 ప్రక్కటెముకలు కూడా మాదీయులు పారసీకులు జయించినటువంటి 3 రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. ప్రియులారా, చరిత్రలో చూసినట్లయితే మాదీయులు పారసీకులు కలిసి ఐగుప్తు దేశాన్ని, లిడియా దేశాన్ని, అలాగే బబులోను దేశాన్ని జయించినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాదీయులు పారసీకులు బబులోను సామ్రాజ్యాన్ని, ఐగుప్తు సామ్రాజ్యాన్ని, లిడియా సామ్రాజ్యాన్ని జయించి రాజ్యాన్ని స్థాపించారు. గొప్ప వధ జరిగింది. ఎవరిని కనికరించలేదండి, ఎవరిని కనికరించలేదు. గొప్ప వధ జరిగింది. ప్రియులారా, వారు మాంసాన్ని భక్షించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. చదువుదాము ఆ మాట. 5వ వచనం చివరి భాగం చదవండి. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అవును ప్రియులారా, మాదీయుల పారసీకుల యొక్క రాజ్యములో వారి యొక్క రాజ్యము వచ్చినప్పుడు ప్రియులారా, గొప్ప వధ జరిగింది, గొప్ప యుద్ధాలు జరిగాయి. అనేక మంది వేల కొలదిగా, లక్షల కొలదిగా మరణించారు. యుద్ధాలు జరిగాయి. ఎక్కడ చూసినా కళేబరాలే, ఎక్కడ చూసినా మనుషుల యొక్క శవాలతో ఆయా దేశాలు నిండిపోయాయి. ప్రియులారా, అటువంటి పరిస్థితి ఆ సమయంలో సంభవించింది. ప్రియులారా, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ఆ దర్శనము ఎంత చక్కగా నెరవేర్చబడుతూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వేరొక చర్చ వచ్చింది. దాని గురించి మనం చదువుదాం. చూడండి 6వ వచనం. అటు పిమ్మట
చిరత పులిని పోలిన మరి ఒక జంతువుని చూసి దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. తర్వాత మరొక జంతువు కనబడింది ప్రియులారా. ఆ జంతువు చిరుత పులిని పోలి ఉన్నది. ప్రియులారా, ఈ చిరుత పులి అనేది గ్రీకు సామ్రాజ్యాన్ని చూస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలోంచి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చిరుత పులి అలెగ్జాండర్ ద గ్రేట్ ని సూచిస్తూ ఉంది. అలెగ్జాండర్ ద గ్రేట్ 25వ సంవత్సరంలోనే ప్రపంచాన్ని జయించడం ప్రారంభించాడు ప్రియులారా. తనకు 33 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంచుమించుగా ప్రపంచంలో అత్యధిక భాగాన్ని జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తనకంటే గరుడైన వాడు, తనకంటే సైనికుడైన వాడు, తనకంటే పరిపాలకుడు, తనకంటే చక్రవర్తి ఎవరూ లేరనుకుంటూ ఉన్నాడు. చాలా త్వరగా, అంటే సుమారుగా 8 సంవత్సరాలలోనే, 8 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రపంచాన్నంతటిని కూడా చుట్టుముట్టేసినటువంటి ఏకైక యూరోపియన్ చక్రవర్తి, మొట్టమొదటి యూరోపియన్ చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రియులారా, ఎంత త్వరగా మాదీయులను, పారసీకులను, ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిగా అలెగ్జాండర్ చరిత్రలో నిలిచిపోయాడు. కానీ ప్రియులారా, అతి చిన్న వయసులోనే, తన 33వ సంవత్సరంలోనే ఆయన మరణించడం అనేది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది చరిత్రలో చదువుతూ ఉన్నాం. త్వరగా గ్రీకు సామ్రాజ్యం అనేది వ్యాపింప చేశాడు. త్వరగా గ్రీక్ ఫిలాసఫీ అనేది వ్యాపింప చేశాడు. త్వరగా గ్రీక్ కల్చర్, సంస్కృతిని వ్యాపింప చేశాడు. ప్రియులారా, అలెగ్జాండర్ మరణించిన తర్వాత కూడా గ్రీకు సామ్రాజ్యం కొనసాగించబడింది. అలెగ్జాండర్ మరణించిన తర్వాత కూడా గ్రీక్ కల్చర్ అనేది కొనసాగించబడింది. ఆ ఫిలాసఫీ అనేది కొనసాగించబడింది. చూద్దాము ఈ చిరుత పులికి ఏమున్నాయో చూద్దాం. చదవండి ఆ మాటలు. దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ప్రియులారా, అలెగ్జాండర్ యొక్క సైన్యంలో ప్రాముఖ్యంగా 4 సైన్యాధిపతులు ఉంటూ ఉండేవారు. చరిత్ర చదివినట్లయితే ఈ సంగతి మీకు బాగా తెలుస్తూ ఉంటూ ఉంది. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించడంలో అలెగ్జాండర్తో కలిసి వీరి యొక్క పాత్ర ఎంతో ఉందని మనం చూడవచ్చు. సరే, అర్థాంతరంగా అలెగ్జాండర్ మరణించాడు. నేను ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని వెళ్ళలేనని చెప్పి ఖాళీ చేతులతో తనను సమాధి చేయమని చెప్పడం అనేక మంది చెప్తూ ఉంటారు ఆ విధంగా. సరే, ఏది ఏమైతే ఏంటి, తన తర్వాత వచ్చే ఆ సక్సెస్ అನ್ನು మాత్రం అలెగ్జాండర్ ముందుగానే నిర్ణయించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా, చరిత్రలో అలెగ్జాండర్ యొక్క ఆ సామ్రాజ్యము, ఈ గ్రీకు సామ్రాజ్యము 4 భాగాలుగా విడిపోయింది. 4 సైన్యాధిపతులు ఆ రాజ్యాలను విడదీసుకొని 4 రాజ్యాలుగా దాన్ని మొక్కలు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనము ఒక్క పొల్లు కూడా పోకుండా సంపూర్ణంగా చరిత్రలో నెరవేర్చబడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, బబులోను సామ్రాజ్యం వెలిసింది, కూలిపోయింది. ఆ తర్వాత మాదీయుల, పారసీకుల యొక్క సామ్రాజ్యం వెలిసింది, కూలిపోయింది. ఆ తర్వాత అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ప్రపంచాన్ని అంతటిని జయించాడు, రాజ్యము ముక్కలైపోయింది.
4 రాజ్యాలుగా మిగిలిపోయింది. ఆ తరువాత మరొక సామ్రాజ్యం వస్తూ ఉంది. దాని గురించి 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి ఇనుప దంతమును 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన వాటిని కాళ్ళ క్రింద ఆనగద్రొక్కుచుండెను. ప్రియులారా, అటు తరువాత నేను చూడగా మిక్కిలి భయంకరమైన వేరొక జంతువు నాకు కనబడెను. దానియేలు చెబుతున్నటువంటి మాటలివి. ప్రియులారా, చూడడానికి మిక్కిలి భయంకరమైనటువంటి ఆ జంతువు రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. మీ అందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చరిత్రలో చూసినట్లయితే రోమా సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో మీకు తెలుసు. రోమీయులు వారి యొక్క పరిపాలన దక్షత, వారి యొక్క సైన్యము, వారి యొక్క యుద్ధ వ్యూహాలు ఇంకెవరికి రావండి. ప్రియులారా, ఇనుప దండముతో వారు దండించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ 4వ జంతువు, భయంకరమైనటువంటి ఆ 4వ జంతువు ప్రియులారా రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇతర జంతువుల కంటే భిన్నమైనది, మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతమును 10 కొమ్ములను ఉండెను. అందుకే రోమా సామ్రాజ్యాన్ని ద కింగ్డమ్ ఆఫ్ ఐరన్ అని అంటూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా భక్షించింది రాజ్యం. రోమా సామ్రాజ్యం అనేది ప్రియులారా ప్రతి ఒక్కరిని కూడా భక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క ఆధీనంలో పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దీనికి 10 కొమ్ములు ఉన్నాయి. నెబుకద్నెజరు చూసినటువంటి ఆ ప్రతిమలో చూసినట్లయితే రోమా సామ్రాజ్యం అనేది ఆ పాదములకు సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం. ఆ 10 వేలు రోమా సామ్రాజ్యంలో భాగమై ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ రోమా సామ్రాజ్యము ఇక్కడ చూసినట్లయితే ఒక భయంకరమైన జంతువు ఉంది. మిక్కిలి భయంకరమైనటువంటి జంతువు. ఆ జంతువుకు 10 కొమ్ములు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 10 కొమ్ములు కూడా రోమా సామ్రాజ్యము ఆ తర్వాత 10 భాగాలుగా విభజించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. దేవుడు దానియేలునకు ఏదైతే చూపించాడో, దానియేలు గ్రంథంలో ఏదైతే ప్రవచన పూర్వకంగా వ్రాయబడిందో, ఏదైతే ప్రవచన పూర్వకంగా తెలియచేయబడిందో ఆ ప్రకారంగా ప్రియులారా చరిత్రలో పొల్లు కూడా పోకుండా నెరవేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4 జంతువులు 4 రాజులను సూచిస్తూ ఉన్నాయి. 4 సామ్రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దానియేలునకు ఈ సంగతులు ముందుగానే తెలియచేయబడి ఉన్నాయి. దానియేలునకు తెలియచేయబడి విధముగానే చరిత్రలో పొల్లు కూడా పోకుండా నెరవేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, దేవుడు అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుని సామ్రాజ్యము, దేవుని సింహాసనము ఈ భూమి మీద ఉన్న సమస్త సింహాసనముల కంటే, రాజ్యముల కంటే ఉన్నతమైనది అని మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై, దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రకారముగా ప్రపంచంలో జరిగాయి, చరిత్రలో జరిగాయి. ఈ దినాన నీవు నేను వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇప్పుడు చేయబోతున్న ఆ సంగతిని గురించి ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన మాట ఉంది. ఆ మాట చదివేసి నా మాట నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజ్యాలు వెలిసాయి, దేదీప్యమానంగా వెలిసాయి. ఎంత దేదీప్యమానంగా వెలిసాయో, అభివృద్ధి చెందాయో, అంతే త్వరగా అవి కూల్చబడ్డాయి. సాతాను కూడా వాడి రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఆ సంగతిని గురించి మనం చూద్దాం. అయితే చివరికి ఉండేది ఏమో తెలుసా? దేవుని పరిశుద్ధుల యొక్క రాజ్యము. అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేది. కనుక గొప్ప నిరీక్షణతో దేవుని మహాకృపలో ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, ఆ రాజ్యము కొరకు పని చేస్తూ, ఆ రాజ్యము కొరకు మనం జీవించాలని ప్రభువు పేరు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రపంచ భవిష్యత్తును దానియేలు ద్వారా ముందుగానే మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు తెలిపిన సంగతులు చరిత్రలో నెరవేర్చబడ్డాయి. ఒక పొన్ను కూడా పోలేదు ప్రభువా. మీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాను. అయితే చివరకు దేవుని పరిశుద్ధుల యొక్క రాజ్యము స్థాపించబడుతూ ఉందని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం నాయన. అటువంటి శాశ్వత రాజ్యంలోనికి మేమందరము ప్రవేశించలాగున మీ కృప మాయాలోంచి దీవించి రక్షించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని బ్రతిమలాడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి. ఆమేన్.